హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి శిశిర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి నా ఫేవరెట్ ప్రాన్ దమ్ బిర్యానీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. ఫాస్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొన్ని ఆనియన్స్ తీసుకుని ఇలా వాలికలుగా కట్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక నాన్ వెజ్ మసాలా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ మసాలా వల్ల మంచి అరోమా అండ్ టేస్ట్ వస్తుంది. సో మీకు నాన్ వెజ్ మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, అది కూడా చేసి చూపిస్తా. తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని ప్రాన్స్ వేసేసుకోవాలి. అందుట్లో ఉప్పు కారం వేసుకుని ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ప్రాన్స్లో నుంచి వాటర్ అంతా దిగుతుంది. అది కొంచెం ఎగిరాక మనం టమాటాలు కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒక 5 minutes పాటు ఉంచుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని ఒక 5 minutes పాటు ఉంచుకుని వాటర్ అంతా ఎగిరిపోయాక కొత్తిమీర జల్లేసుకుని కట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఒక దాల్చిన చెక్క, స్టార్ని, లవంగాయలు, యాలుక్కాయలు అండ్ బిర్యానీ ఆకులు వేసుకుని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏం కొలత ఉండదండి, మీకు నచ్చినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. బాగా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుని వాటర్ బాగా బాయిల్ అయ్యాక బిర్యానీ రైస్ వేసేసుకోవాలి. బిర్యానీ రైస్ 70 to 80% కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం దమ్ వేయడానికి సరిపడే గిన్నె తీసుకొని దానికి చుట్టూతా నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కర్రీ కింద వేసేసుకుని దానిపైన కొంచెం రైస్ వేసుకుని నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ లేయర్ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. నేను పసుపు నీళ్ళు స్ప్రింకిల్ చేసుకున్నాను ఎల్లో కలర్ కోసం. ఇది రెడీ అయిపోయింది. దమ్కి మనం 20 to 30 minutes పాటు సిమ్లో పెట్టి లిడ్ టైట్గా క్లోజ్ చేసి కుక్ చేసేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి శిశిర్.